అండ్ ఎలాగా కొండ మీద నిత్యం ఎన్నో రూపాయలని తిరుగుతుంటారు. నేను ఎంతోమంది దగ్గర చూశాను, అది నేను అనుభవపూర్వకంగా ఎన్నో రూపాల్లో తిరుమల కొండపై అతి సామాన్యమైన భక్తుల్లాగా మన మధ్యనే సంచరిస్తుంటాడు. సార్ ఏదన్నా ఒక్కటి చెప్తే మా ప్రేక్షకులందరూ ఈసారి వెళ్ళినప్పుడు మరింత ఆధ్యాత్మికంగా దేవుడిని కొలిచే అయితే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ తల్లి అసలు మన వాళ్ళకే అవుతుంటాయి కదా. ఇప్పుడు ఆ రోజు మాకు అకామిడేషన్ దొరకలేదండి, ఏమీ దొరకలేదు, గబుక్కుని ఎవరో ఒకరు వచ్చి మా దగ్గర 2 టికెట్లు ఉన్నాయి ఇస్తామని అంటారు, ఇలా చెప్తుంటారు కదా. మళ్ళీ కాసేపట్లో మాయమైపోతారు ఆ మనుషులు. అలా ఎన్నెన్నో లీలలు ఆయన చూపిస్తూనే ఉంటాడు. బయట కనపడుతుంటాడు, అపరిచిత భక్తుల్లాగా మనతో మాట్లాడుతుంటాడు కాసేపు. ఒకసారి నేను ఇలాగే తిరుమల కొండ ఎప్పుడో నడిచి ఎక్కుతున్నప్పుడు అనమాట, ఎక్కుతూ ఉంటే కాసేపు అయిన తర్వాత కొంచెం అలసటగా అనిపించి వచ్చాడు, కూర్చున్నాడు. ఇంతలో పెద్ద ఆయన వచ్చేసి నా పక్కన కూర్చున్నాడు. ఏమిటి ఆయాసంగా ఉందా, పదని అన్నాడు. ఇంకా లేచి వెళ్ళిపోయాను. ఇంకా లేచి వెళ్ళిపోతే అసలు తెలియకుండా 2-3 కొండలు ఎక్కేసాం. ఇంకా దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాడు, 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన. సో అలా ఎంతో మందికి భగవంతుడు, నేను చెప్తుంటాను, ఈ నడిచెక్కే మార్గంలో ఆయన పక్క నుండి నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఆసక్తి ఇచ్చేస్తాడు అనమాట ఆయనే అంత. ఆయన అందుకనే ఆయన అంటారు, ఓపిక తిరుమల కొండ నడిచి మామూలుగా పెద్ద ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, నడక అలవాటు లేని వాళ్ళు కూడా ఎందుకు కొండలో ఎక్కేస్తారు. వాళ్ళు మొదటి కాలు మనం పెడితే చాలు, చేపుతున్న ఆయన లాగేస్తారు పైకి. నిజమే, అంతే. ఆ సంకల్పం పెట్టుకోవాలి, నేను వస్తాను అయినా నేను వేస్తాను, మిగతా నువ్వే చూసుకో అంటే చాలు చక్కగా. అండ్ దానికి తోడు అసలు తిరుమల కొండల్లో ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. అసలు మనకి ఇప్పటికీ సైన్స్కి తెలియని ప్లాంట్స్ ఉన్నాయి తల్లి. భగవంతుడు అక్కడ వెలిసినప్పుడు స్వామివారి వైకుంఠం నుంచి విష్ణుమూర్తే వెలిసాడు కదా, వచ్చి ఆ రూపంలో వెలిసినప్పుడు బ్రహ్మదేవతలు అందరూ వచ్చి, అందరు దేవతలు పూల వర్షం కురిపిస్తారు ఆ లోకాల నుంచి. ఆ ప్లాంట్సే ఇవన్నీ ఇప్పుడు అన్నమాట. సో అక్కడ మనకి తెలియని దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి. అవి మనం గుర్తుపట్టలేము. కొన్ని అదృశ్య రూపంలో ఉంటాయి, కొన్ని ఏమో మనం గుర్తుపట్టలేము. సైన్స్ కూడా గుర్తుపట్టలేదు ఇప్పటికి కూడా ఈ ప్లాంట్స్ ఏమిటి అండి. అందుకని వాటి మించి వచ్చే ఎయిర్ చాలా ఎనర్జీ ఇస్తుంది. అందుకని మనం నడిచెక్కేటప్పుడు అసలు పెద్ద ఎక్సర్సైజులు, ఓకే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు తొందరగా ఎక్కితే అర్థం ఉంది. ఏం ఎక్సర్సైజ్ చేయలేకపోయినా మనం ఎక్కేయగలుగుతాం. ఎంతో భయపడితే వెళ్ళేవాళ్ళు, పెద్ద వయసున్న వాళ్ళు కూడా. నాకు తెలిసి ఏంటి నీ జాయింట్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు, బైపాస్ అయిన వాళ్ళు ఎక్కుతున్న వాళ్ళు నేను చూస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఆ ఎయిర్ ఉంటుందే, అది మన లంగ్స్ని ప్యూర్ చేసేస్తుంది. ఎక్కడ లేని శక్తి ఇస్తుంది మనకి అనమాట. ఇక దేవతా వృక్షాలు అవన్నీ కూడా దేవతా వృక్షాల నుంచి వచ్చినవి. యాక్చువల్గా ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పేరుద్ది కానీ ఒక వెస్టర్న్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక 40 ఏళ్ల క్రితం, అప్పటికి ఇంకా ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళు ఆ శేషాచలం పర్వతాల్లో ఈ ప్లాంట్స్ని గురించి రీసెర్చ్ చేశారు. కొన్ని ప్లాంట్స్ని వాళ్ళు పట్టుకోలేపారు. అసలు ఈ ప్లాంట్ అనేది వాళ్ళకి తెలియదు ఇప్పటిదాకా హిస్టరీలో. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఏంటి ఇంత పవర్ఫుల్ ప్లాంట్. అలాగే కొన్ని ప్లాంట్స్ ఏంటి ఎక్కడో సముద్ర గర్భాల్లో పెరుగుతాయి, అటువంటి ప్లాంట్స్ కొండ మీద ఉన్నాయి. అసలు వాటర్ లేకపోతే సర్వే అవ్వబోవి, మరి చక్కగా కొండ మీద అంతా ఉన్నాయి. సో లేకుండా దాని మీద ఒక డాక్యుమెంటరీ తీశారు. అంత పవర్ఫుల్ ప్రదేశం తిరుమల. తిరుమలకి సంబంధించి మీరు చెప్పారు అక్కడే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అని. అది నిజం, మనందరికీ తెలిసిన విషయమే. మనకి తిరుపతిలో ఆస్ట్రల్ వరల్డ్కి రిలేషన్ ఉంటూ స్టార్ గేట్స్ ఉన్నాయని కూడా అంటూ ఉంటారు. అంటే స్టార్ గేట్స్ అంటే ఆ విష్ణులోకానికి ద్వారాలు. సో వాటి గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఉంటేనే కదా మరి ఆ భగవంతుడు అలా. సరే, అసలు మీరు ఆత్మ గురించి, కర్మ గురించి, జన్మల గురించి, అన్నిటి గురించి మీకు తెలుసు. ఖచ్చితంగా అరుణాచలంలో కూడా స్టార్ గేట్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది, చెప్పాలంటే చాలా పెద్దది. సో అసలు ఆ స్టార్ గేట్స్ గురించి, వాటికి ఇప్పుడు మానవులలో ఏదైనా ఒక ఛాన్స్ ఉంటుందా? అసలు నిజంగా మనం కనుక భగవంతుడికి చేరువయ్యి ఆయనతో మమేకమైనప్పుడు ఆ ఎక్స్పీరియన్స్. అవును తల్లి, ఇప్పుడు తప్పకుండా ఉంటుంది. యాక్చువల్గా మనం
ఇప్పుడు వేరే లోకాలు అనుకుంటాం కదా, ఈ వేరే లోకాలు అనేవి ఫిజికల్గా ఎక్కడో పైన ఆకాశంలో ఎత్తుకుండవు అవి, కరెక్ట్. అవి మనతో పాటే ఉంటాయి అన్నమాట. అదొక డైమెన్షన్, అనదర్ డైమెన్షన్ అంటామే. ఆ డైమెన్షన్లో దేవతలందరూ ఉంటారు ఆ డైమెన్షన్లో. ఓకే, ఆ డైమెన్షను ఎప్పుడూ ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. కానీ మనం మామూలుగా రియలైజ్ చేయలేము. మనం ఎంతో సాధన ఉంటే కానీ ఆ డైమెన్షన్లోకి వెళ్ళలేము మనం అసలు. ఇప్పుడు మనం చూడు, మహాసిద్ధులు వాళ్ళు ఆస్ట్రల్ వరల్డ్లో ట్రావెల్ చేశారంటారే, వాళ్ళు ఆస్ట్రల్లో ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఎక్కడో మానసరోవరం వెళ్ళక్కర్లే, వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి వెళ్తారుగా వాళ్ళు. అవును, వెళ్తారుగా. అవునా? అవును. ఆయన ఎక్కడో ఏదో ఆశ్రమం ఏదైనా ఉంటే ఆశ్రమం చేస్తూ ఎక్కడో ఊళ్ళోనే ఎక్కడో ఉంటాడు. బట్ ఆయన ట్రావెల్ చేశానని చెప్తుంటారుగా, నేను వెళ్ళొచ్చాను మానసరోవరం, అది లేదో వేరే లోకానికి వెళ్ళొచ్చాను ఉన్న ప్రదేశం నుంచి. అసలు కైలాసం నుండి శివలింగాలు తీసుకురావటం ఇవన్నీ జరుగుతుంది కదా. ఉన్న చోట వాళ్ళు అక్కడే కూర్చుంటారు, ఫిజికల్లీ దే డోంట్ మూవ్ కదా. సో వేరే చోటుగా అంటే ఏంటనమాట, ఎక్కడ ఉన్నా కూడా ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ మన పక్కనే ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దోస్ డైమెన్షన్స్. మనకు అంత శక్తి లేదు వాటిలోకి వెళ్ళడానికి. వేరే తిరుమల లాంటి ప్రదేశం ఏంటి, హైయెస్ట్ ఎనర్జీ ప్లేస్ అది. అటువంటి చోట్ల ఈ డైమెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ కొంచెం సాధనా మార్గంలో ఉండేవాళ్ళు, నేను యాక్చువల్గా చెప్తాను, సాధనా మార్గం అనేది కూడా ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంతే. ఓకే, ప్యూర్గా ఉండేవాళ్ళు దే స్టెప్ ఇన్ ఫర్ ఏ వైల్ ఇన్ టు దట్ ప్లేన్. అందుకనే మన వాళ్ళు అంటుంటారు చూడు, తెల్లవారుజామున ఏదైనా సుప్రభాతంకో ఏదో అలా వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఏంటో తెలియనట్టుందండి, ఒకసారి నాకు ఏదో దేవత దర్శనం ఇచ్చినట్టు, ఏదో దేవుడు నా పక్క నుంచి వెళ్ళాడు భగవంతుడో, ఎవరో దేవత వెళ్ళినట్టు ఉన్నారో, ఏవో ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, కొన్ని థాట్స్ వచ్చేస్తాయి. బికాస్ ఫర్ ఏ వైల్ మనం ఒక్కసారి ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అటువంటి క్షేత్రాల్లో ఒక కాశీ కానీ, తిరుమల కానీ, శ్రీరంగం కానీ, ఇలా కొన్ని క్షేత్రాలు, భద్రాచలం కానీ, కొన్ని క్షేత్రాల్లో ఆ డైమెన్షన్ మనుషుడికి కొంచెం దగ్గరగా ఉంటుంది, కొంచెం దగ్గరగా. సో అప్పుడు అటువంటి చోట్ల ఎవరైతే ఇంత ప్యూర్ సోల్స్, ప్యూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతుంటాయి అక్కడ. దే ఎక్స్పీరియన్స్. నాకు అక్కడ ఎందుకు అంటారు కదా, అక్కడికి వెళ్తే నాకు హనుమంతుడు కనపడ్డాడు దేవుడు అంటుంటారు కదా, కనపడ్డారు అంటుంటారు, దేవతలు కనపడ్డారని. ఎందుకంటే వీళ్ళు తెలియకుండా దే జస్ట్ స్టెప్ ఇన్ టు దట్ రైట్ ఫర్ ఏ వైల్, దాంట్లోకి అడిగేస్తారు. జస్ట్ ఇన్ మూమెంట్. అది ఉంది, తిరుమలలో ఉంది. అసలు యాక్చువల్గా మన పురాణాలు ఎన్ని చోట్ల ఒకటి ఉంటుంది అనమాట, వైకుంఠ గుహ అని ఒకటి ఉంటుంది తిరుమల కొండల్లో. అది ఎక్కడ అనేది ఎవరికి తెలియదు. అది రామాయణంలో రాముల వారు ఇలా సీతాన్వేషణలో వెళుతూ తిరుమల కొండ మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఈ వానరులందరూ ఏం చేస్తారంటే అటు ఇటు చెట్లన్నీ పువ్వు పళ్ళు ఏమిటో తినడానికి పెడతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి అలా అడవులు డీప్ అడవిలోకి వెళ్ళిపోతే ఒక చోట ఒకేదో గుహ కనపడుతుంది వాళ్ళకి. ఏమి గుహ కనేటప్పటికీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇదేదో అని చెప్పి ఆ గుహలోకి వెళ్ళిపోతారు ఒక 10 మంది. ఇలా వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ అంతా కూడా మొత్తం ఈ శంఖచక్రధారులే తేజస్తో వెలుగుతున్న వాళ్ళంతా కనపడతారు గుహలో. వాళ్ళు అసలు ఆ తేజస్ తట్టుకోలేకపోతారు, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతారు గుహలోకి. కొంచెం వెళదామంటే అంతా తిరుగుతూ ఉంటారు అటు ఇటు, శంఖచక్రం ధరించి విష్ణు స్వరూపులు, అందరూ విష్ణువులే, ఎంతోమంది కనపడతారు. వాళ్ళకి ఇంకొంచెం అడుగు కూడా వాళ్ళు ఇంకా ఆ వెలుగు తట్టుకోలేక కొంచెం ముందుకు వెళ్ళబోయి ఇంకా పరిగెత్తి వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేసి అసలు రోజుతో రూపుతో గృహ బయటకు వచ్చి పడతారు. వచ్చి పడి వీళ్ళు మిస్ అయిపోయారుగా మిగతా వాళ్ళ దగ్గర నుంచి. ఈ 10 మంది కోసం మిగతా వాళ్ళంతా వెతుకుతుంటారు, వీళ్ళు అయిపోయారు కనపడకుండా పోయారని. వానరులు అందరూ వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తారు, మొత్తం మీద ఏదో బయటపడి వచ్చారు, బాబా ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ జరిగింది మాకు ఇందాక, ఇంక ఈ ముందు ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఒక గుహ కనపడింది అనేటప్పటికి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇదేదో మాకు చూడాలని క్యూరియాసిటీ, పదండి వెళ్దాం, మాకు కూడా చూపించండి అదేదో అంటారు. మాకు ఇంత చాలా క్యూరియస్గా ఉందని చెప్పి సరే పదని బయలుదేరుతారు. ఎంత వెతికినా వాళ్ళకి కనపడదు. అప్పుడు వీళ్ళందరూ రాముల వారి దగ్గరికి వస్తారు. వచ్చి రాముల వారితో చెప్తారు, స్వామి ఇలా అయింది, మేము ఇలా ఒక చోట గుహలోకి వెళ్ళాము, అందరూ కూడా శంఖచక్రాలు ధరించి తిరుగుతున్నారు, అసలు ఆ తేజస్సుకి మేము తట్టుకల బయటకు వచ్చామంటే అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆయన అంటాడు, నాయన మీరు వెళ్ళింది
వైకుంఠ లోకానికి దారిది, వైకుంఠ గుహ అది. మీ పూర్వజన్మ పుణ్యాల చేత మీరు వెళ్ళగలిగారు, మీరు అది మామూలుగా వాళ్ళకి దర్శనం ఇవ్వదని. ఇప్పటికీ అది ఉంది తల్లి అక్కడ. ఎక్కడుందో తెలియదు. ఆ వెంకటేశ్వర స్వామి అలా మీరు అన్నారే. సో ఆ డిఫరెంట్ డైమెన్షన్ అనేది తిరుమలలో చక్కగా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ మనకి. అందుకనే అంటే ఇప్పుడు నేను ఇలా నాకు ఈ అవకాశం వచ్చి ఇలా నేను చెప్పగలుగుతున్నాను, కానీ ఎంతోమందికి ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి అక్కడ నిత్యం. అదే అంటాడు భగవంతుడే చెప్తాడు, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకే యూనిక్. అలా జరుగుతూనే ఉంటాయి, రోజు జరుగుతాయి తిరుమలలో, ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఇట్లా. అసలు ఎన్ని చెప్పుకున్న మహత్యాలు మనకు అసలు తనివి తీరవు అసలు అటువంటి ప్రదేశం అది.